సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని మాట్లాడారు. అది తప్పుగా తీసుకున్నారు. ఎలా తప్పు అవుతుంది? హర్షవర్ధన్ రెడ్డి గారు చనిపోయినారు. చాలా మంచి వ్యక్తి, నేనంటే చాలా ఇష్టం. దురదృష్టం చనిపోవడం. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. నేను కాదనలేదు. మొట్టమొదట మా ఇంటి కోడలుగా వచ్చింది. సోమిరెడ్డి కుటుంబంలో మా మేనత్త కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది. ఏం తప్పు మాట్లాడాను? ఫస్ట్ నువ్వు వచ్చింది ఆ ఇంటికే కదా. ప్రతి సంవత్సరం లాయర్ పత్రికలో పెద్ద ఆయనకి నివాళులు అర్పిస్తూ ఒక యాడ్ ఇస్తారు. దాంట్లో సోమిరెడ్డి అర్జున్ రెడ్డి అని పెడతారు, వాళ్ళ అబ్బాయిని అర్జున్. నేనేదో తప్పు మాట్లాడేసినట్టు, నేను కావాలని మాట్లాడలేదు, వ్యంగ్యంగా నేను మాట్లాడలేదు. ఆ కుటుంబాన్ని గౌరవించే మొట్టమొదటిగా ఇంట్లో కోడలుగా వచ్చింది కాబట్టి సోమిరెడ్డి ప్రశాంతమ్మ అని మాట్లాడాను. నాకు కూడా తెలుసు, మీరు కూడా మాట్లాడుండారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నానని చెప్పావు చెల్లెమ్మ. నాకేం తెలియదు కాదు. ఇది జరిగిన తర్వాత ముచ్చిరెడ్డిపాళెంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత నన్ను కొడుకులు గడుకులు మాట్లాడించింది, ఒరే గిరి మాట్లాడించింది. అవన్నీ నాకు ఆశీర్వచనాలే. రామతీర్థంకి నేను వస్తానని అక్కడ ఒక 10 మందికి మందు పోయించి కోడిగుడ్లు ఇచ్చి డ్రోన్ కెమెరా ఒకటి ఏర్పాటు చేసి నా మీద దాడి చేయమని చెప్పి పురమాయించారు. చాలా తీవ్రంగా రెచ్చిపోయింది డయాస్ మీద కోవూరులో. ఎందుకు ఆవేశం, ఎందుకు అంత కోపం? రాజకీయ నాయకుల్లో అంత ఆవేశం, అంత కోపం పనికిరాదు. ప్రసన్న కుమార్ రెడ్డిని తరిమి కొట్టారు, 54,000 ఓట్లతో నన్ను గెలిపించారు అని చెప్పింది ఊగిపోతూ ఆవేశంతో. ఒకటే అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు, లోకేష్ బాబుని ఓడించారు అంటే వాళ్ళను కూడా తరిమి కొట్టినట్ట? వాళ్ళందరూ కూడా గెలిచారు కదా. పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం చెల్లెమ్మ, తెలుసుకోవాలి కదా. శాశ్వత ఎమ్మెల్యే అని ప్రకటించుకునింది. గోవర్ధనన్న మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మాకే భయం ఆ విధంగా చెప్పాలంటే. ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవుతాం. మనం ఎత్తిన రాసుంటే పదవులు వస్తాయి. మన చేతుల్లో ఏదీ లేదు. ఎందుకో అంత ఆవేశం, దేనికో అర్థం కాలేదు. కరెక్ట్ కాదు కదా. ఎవరు మాట్లాడమన్నారు? మేమైతే మీ జోలికి రావడంగా మీరే రెచ్చగొడుతున్నారు. ఏంటి తట్టమట్టి ఏంది? ఎన్ని కార్యక్రమాలు చేశాం. గోవర్ధనంలో ఎన్ని పథకాలు చేశాడు సర్వేపల్లి నియోజకవర్గంలో. ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులైనా మా చెల్లెమ్మకు చెప్పాలి కదా, అమ్మ చేసినవన్నీ వాళ్ళేనో, మీరు ఆ మాట మాట్లాడబాకండి. అదొక పెద్ద ఆరోపణ అయిపోయింది. ఆడేడో తండ్రి వ్యాపారం చేశానని అన్నానంట. అది కూడా ఒక ఇబ్బంది వాళ్ళకి. రుక్మిణి కళ్యాణ మండపంలో ఈ మధ్యన మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ లో ఏం చెప్పాను? స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వణుకు పుట్టాలని మాట్లాడింది మీరే, మా చెల్లెమ్మ మాట్లాడింది. దానికి సమాధానం చెప్పా. మన గోవర్ధనన్న ఏదో జిల్లాలో రాజకీయాలు తీసుకుని ఏదో ఒక 5 నిమిషాలు అన్న మాట్లాడినాడు. దానికి రెచ్చిపోయింది. ఏం మాట్లాడింది? కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జిల్లాలో ఎవ్వరూ పిలవడం లేదంట, ఒక ప్రసన్న కుమార్ రెడ్డి తప్పించి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రాజకీయ కుటుంబం. గోవర్ధన్ అన్న తల్లి గారు 25 సంవత్సరాలు సర్పంచ్ గా చేశారు. గోవర్ధన్ అన్న తండ్రి కాకాని రమణారెడ్డి గారు 18 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ గా చేశాడు. రాజకీయ కుటుంబం వాళ్ళకి జిల్లాలో. గోవర్ధన్ ఏం చేసింది మీ అందరికీ తెలుసు. సర్వేపల్లిలో బోరు కొడితే కోవూరుకు వస్తామంటారు. ఏం మాట్లాడతాం మనం?
ఈ మధ్యన బిఎల్ఎస్ మీటింగ్ జరిగితే ప్రతి నియోజకవర్గంలో గోవర్ధన్ నన్ను అటెండ్ అయినాడు. ఒకటే చెప్తున్నా, మా మధ్య విభేదాలు లేవు. నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కూడా గెలుచుకోబోతా ఉన్నాం. ఎందుకు ఆవేశపడుతున్నారు? ఏంది ఆ కోపం, ఏంటి ఆ ఉలికిపోవడం ఏంటి? ఒక 2 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మా వాళ్ళ దగ్గరకు వచ్చారు. కోవూరు అన్న, 2 పెద్ద కుటుంబాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, మాకే బాధగా ఉంది అని అంటే మా వాళ్ళు అడిగారు, మా ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఏం మాట్లాడటం లేదయ్యా, మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి, ప్రతి దగ్గరకు పోయి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది, మీరు మాట్లాడినప్పుడు మేము కూడా సమాధానం చెప్పాలి కదా. నిన్న మొన్న వచ్చిన ఈ ప్రతిపాదన ఎవరు మాట్లాడుతున్నారు? మేమేమన్నా మాట్లాడామా? 1.5 సంవత్సరం ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నేనేం మాట్లాడలేదు. నన్ను రెచ్చగొట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పిహెచ్డీలు అన్నారు, పర్సంటేజ్లు అన్నారు, డబ్బులు దండుకున్నాడు అన్నారు. అయినా నేనేం మాట్లాడలేదు. చూసి ఇంకెంత గదిలిపోయిన గడాడ మండపంలో మాట్లాడాను. నా ఇల్లు బదలగొట్టించారు. ఇప్పటికి 7 కేసులు పెట్టారు నా మీద, చలపతి గారి మీద పాత కేసులని తోడి జైలు పాలు చేశారు. ఎందుకు ఇవన్నీ? అదృష్టం ఉండింది, ఈవీఎంలతో గెలిచిపోయినారు. చేయండి, పని చేయండి, మేము గౌరవిస్తాం, మా బంధువే, నేను కాదన్నా. మీరు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. ఎందుకు? అదృష్టం ఉన్నావు, ఎమ్మెల్యే అయిపోయినావు, 4 పనులు చేయి, చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకోమ్మా. ఆ ఆవేశంలో, ఆ ఊగిపోయి మాట్లాడే దాంట్లో ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో, ఎక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో అని భయం ఉందా? రావచ్చు, మన చేతుల్లో ఏం లేదు కదా. అదే తల్లి 10 కాలాల పాటు బాగుండాలమ్మా, నీకు బిడ్డలు ఉంటారు, ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. గోవర్ధన్ అనే స్థాయి నీకు లేదు. చాలా సీనియర్ నాయకుడు ఆయన. ఈరోజు మీ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నెల్లూరు జిల్లాలో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఎండగడుతున్న ఏకైక వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఈ మధ్య నేను చెప్పాను, అనుకునే కళ్యాణ మండపంలో కూడా ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీని బలోపేతం చేయాలి. చివరిగా ప్రశాంతమ్మకు చెప్తున్నా, కోపం తగ్గించుకో, ఆవేశం తగ్గించుకో. వద్దు, అదృష్టం ఉండింది, ఎమ్మెల్యే అయినావు, 4 పనులు చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము కూడా సహకరిస్తాం. ఎందుకు? ఏంది ఆ ఆరోపణలు? ఏంది? నన్ను కొడకాలను తిప్పిస్తావా మీ వాళ్ళ చేత? ఏ రోజు మా కుటుంబం మేము అనిపించుకోలేదు. ఒరే నీవే మాట్లాడారు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.